శ్రీమాత్రే నమః. భగవద్బంధువుడా నమస్సుమాంజలి. గురుదేవుల పాదపద్మాలకు శిరసాష్ట నమస్కారాలు. జగదాంబ జగన్మాత చరణ చరణిలో ఆ అమ్మవారి కృపాకటాక్షాలు ఎల్లవెల్లా అందుకు సిద్ధించాలని మనసా వాచా కర్మణ ధ్యానిస్తూ ఉన్నాను. కార్తీక మాసము పరమ పవిత్రమైన రోజులు. అందులో పౌర్ణమి చాలా చాలా ప్రత్యేకమైన రోజు. ఈ పౌర్ణమి రోజు ఎలాంటి పూజలు చేసినా, దానాలు చేసినా, ధర్మాలు చేసినా అత్యధిక ఫలితం వస్తూ ఉంది. అందులో ప్రతి ఒక్కరు చేయవలసింది ఏంటంటే కనుక చెప్పుచూ ఉన్నాను. కార్తీక మాసంలో పౌర్ణమి రోజు ప్రతి ఒక్కరు కూడా శివారాధన చేయడం చాలా చాలా శ్రేయస్కరమైంది. అంతేకాకుండా ప్రాతకాలమున స్వామివారికి అభిషేకము 365 ఒత్తులు ఎవరిది వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ప్రాతకాలం వెలిగించాలి. సాయంకాలం పూట విష్ణు ఆలయం నందు మళ్ళీ కూడా అక్కడ కూడా స్వామివారికి అర్చన కార్యక్రమాలు, తులసి దళాలు, పండ్లు సమర్పించి అక్కడ కూడా 365 ఒత్తులు వెలిగించాలి. ఇలా ఈ రోజున చేసుకుంటే కనుక చాలా శ్రేయస్కరమైన రోజు. అందులో ఇంతటి మహత్ పుణ్య రోజులు మనకి విశేషంగా పూజా కార్యక్రమాలు జరిపించుకోవడం వల్ల అత్యధిక ఫలితం వస్తుంది. ఈ రోజున దానాలు చేయడమన్నా, పిండి దీపం దానమేయడమన్నా, ఉసిరి దీపం దానమేయడం వల్ల, అంతేకాకుండా స్వయం పాకాలు, వస్త్రదానాలు, గోదానాలు ఏవి చేసినా కూడా ఈరోజు మంచి ఫలితం వస్తుంది. నోములున్నవారు నోములు ఆచరిస్తూ ఉంటారు. అంతేకాకుండా ఈరోజు ఒక మంత్రం డిస్క్రిప్షన్లో పెడతాను. ఆ మంత్రం పరమ పవిత్రమైంది. ఈ మంత్రాన్ని శివాలయంలో 108 సార్లు చదవండి. ఇక్కడ కూర్చున్నా సరే శివాలయంలో ప్రతి ఒక్కరు కూడా చాలామందికి డౌట్ వస్తుందన్నమాట. గృహం మొత్తం కలిపి ఒకటే కట్టవత్తి వెలిగించాలా, లేకుంటే కనుక ఎవరిది వాళ్ళు వెలిగించాలా అని చెప్పేసి డౌట్ వస్తూ ఉంటుంది. కట్టవత్తి అనేది 365 ఒత్తులు ఎవరిది వాళ్ళు వెలిగించాలి. ఒకవేళ కనుక మీ భర్త కానీ, మీ పిల్లలు కానీ దేవాలయంకి రాని ఎడలా తల్లి కానీ తండ్రి కానీ వారి పేరు మీద వెలిగిస్తే సరిపోతుందన్నమాట. కానీ ప్రతి ఒక్కరు కూడా కట్టవత్తులు వెలిగించాలి. ఈ రోజున ఎవరైతే భక్తి భావనతో స్వామివారికి పూజా కార్యక్రమాలు, అర్చన కార్యక్రమాలు, అభిషేక కార్యక్రమాలు జరిపిస్తూ ఉంటారో ఆ శివానుగ్రహము అందరిపై సిద్ధిస్తూ ఉంది. కావున మహత్ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాలని మనసా వాచా కర్మణ ధ్యానిస్తూ ఉన్నాను. డిస్క్రిప్షన్లో మంత్రం పెడతాను. ప్రతి ఒక్కరు కూడా స్మరించండి. శ్రీమాత్రే నమః.